బిర్యానీ అంటే ఇష్టపడని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. అందులో ఈ కీమా బిర్యానీ అంటే అందరికి చాలా ఇష్టం ఉంటుంది. ఒక బౌల్లో రైస్ తీసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక చిన్న కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని మగ్గే వరకు వేపుకోవాలి. దీనిలో ఉల్లాకు, మెంతాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక దీనిలో పసుపు వేసి కలుపుకొని కీమా వేసి కలుపుకోవాలి. తగినంత కారం, ఉప్పు వేసి ఒకసారి అంతా ఆయిల్లో కలిసేలా కలుపుకోవాలి. దీనిలోనే గరం మసాలా వేసుకొని ఒక హాఫ్ టీ కప్పు వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మందంగా ఉన్న గిన్నె స్టవ్ పైన పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా వేసుకొని ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి వేసి కొన్ని తెల్ల శనగలు వేసుకుంటే చాలా బాగుంటుంది. వేసుకొని కొంచెం సాల్ట్, గరం మసాలా అన్నీ వేసుకొని వాటర్ అన్ని మసలాక ఈ రైస్ దీనిలో వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. ఆలోపు కుక్కర్ విజిల్ తీసేసి కీమా ఉడికిందా లేదా ఒకసారి చూసుకోవాలి. రైస్ దగ్గర పడిన తర్వాత కీమాలో ఉన్న వాటర్ రైస్ పైన వేసి మూత పెట్టుకుంటే రైస్కు కీమా ఫ్లేవర్ పట్టుకుంటుంది. కీమా చాలా బాగా టేస్ట్ ఉంటుంది రైస్తో. పెట్టుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, మీద నుంచి బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని ఈ కీమా పక్కన కొంచెం ఫ్రై చేసుకొని ఈ రైస్ పైన మొత్తం అంతా వచ్చేలాగా పరుచుకోవాలి. దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచితే కీమా బిర్యానీ రెడీ అయిపోతుందండి. మూత తీసుకుని ఒక ప్లేట్లో ఈ బిర్యానీని సర్వ్ చేసుకోవడమే. గుమగుమలాడుతూ కీమా బిర్యానీ చాలా బాగుంటుంది. ఇది మరీ పొడి పొడిగా కాకుండా కొంచెం రైస్ ఉడికేలాగా చూసుకోవాలి. దీనిలో మసాలాలు, కీమా అన్నీ ఉంటాయి కాబట్టి డైజెషన్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది.